నమస్తే భయ్య. ఏం చేస్తుంటారు? ఇక్కడ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్కి అన్ఎంప్లాయ్గా ఉన్నారు. సో ఇప్పుడు మీరు రాజీవ్ యువక్ ఏమైనా అప్లై చేస్తున్నారు? చేసాం. డీజిల్ వెహికల్ అని ఉంటుంది దానికి పెట్టినాం. గవర్నమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా లేకపోతే? ఏమో ఇప్పటివరకు అయితే ఇచ్చే ఉద్దేశం లేనట్టు కనబడుతుంది. ఎందుకంటే 2వ తారీఖు నియామక పత్రాలు ఇస్తామని చెప్పిండు, ఇంతవరకు లేదు. నాకైతే హోప్ లేదు. మరి అంటే గవర్నమెంట్ ని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? కొంచెం ఇచ్చి అన్ఎంప్లాయీస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటది, ఇవ్వడం బెటర్ అని. అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉండడం ఇష్టమా మీకు, లేకపోతే ఏదైనా జాబ్ లో ఉండడం ఇష్టం? సెల్ఫ్ ఎంప్లాయ్. ఒకవేళ మనకి ఫండ్ ఇస్తే గనక మనం ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్ నే ఉంటాం. ఫండ్ ఇస్తే మనకంటే ఏదో ఒకటి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కాకుండా రాజీవ్ యువ వికాసానికి ఏమైనా అప్లై చేశారు? చేయలేదు. ఓకే, అంటే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉండడం ఇష్టం లేదా? ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ జాబ్ కోసం. రాజీవ్ యువ వికాసం అనే ఒకటి మనకి గవర్నమెంట్ పథకం ఒకటి మనకి పెట్టింది కదా, దాంట్లో మీరు ఏమైనా అప్లై చేసుకున్నారా? ఎస్ మేడం, నేను అప్లై చేశాను. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్ జాబ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండడం మీకు ఇష్టం? గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూర్ ఉంటుంది మేడం. మనం ఎప్పుడైనా ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంటే కావాలని కోరుకుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అది క్లిక్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఇచ్చే మాత్రం 60 yearsలో కూడా మనం వర్క్ చేస్తూ మనం మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకం కింద మనకి బడ్జెట్ రిలీజ్ చేస్తా ఉంది కదా, ఇంకా అది చేసే అవకాశం ఉందంటారు? రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు, నన్ను కోసి కూర వండుకున్నా నా దగ్గర డబ్బులు లేవని అంటుండు. సో ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చి మొత్తం 8,000 10,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈరోజు 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినాం అంటున్నారు. ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు అంతే, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేమే ఆ నోటిఫికేషన్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అది చాలా వరకు అబద్ధపు ప్రచారం. కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 6,000 ఉద్యోగాలు మాత్రమే. నిరుద్యోగుల పట్ల ప్రతిపక్షాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. చాలా వరకు అందరు కూడా ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేదండి గవర్నమెంట్ పైన. మనం కొట్లాడి తెచ్చుకున్నాం, మాకు వద్దు, పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మాకు వద్దు అని మేము ప్రచారం చేస్తూ నిరుద్యోగులు ముందుండి ఎవరైతే ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఈ గవర్నమెంట్ అనేది రావాలి, గవర్నమెంట్ వస్తే మన పిల్లలకి భవిష్యత్తు అనేది చేంజ్ అవుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మనం తెచ్చుకుంటే, ఈ రోజు ఏమంటున్నాడు, నన్ను కోసి కూరంటుకున్నా కూడా మీకు నేను డబ్బులు అనేది ఇచ్చేది లేదు. ఎందుకంటే ఎవరు కూడా మనం ముఖం చూసి డబ్బులు ఇస్తలేరు. ఏ బ్యాంక్ వాడు కూడా మనం ముందే ముఖం మీద గేట్లు వేసేస్తున్నాడు అన్న మనం వింటున్నాం ఈ రోజు న్యూస్. ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడైతే ఎలక్షన్ లో ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఏవైతే చెప్పారో అవి మీరు ఏదైతే మీకు సాధ్యమైనంత వరకు అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయండి. లేదంటే మీ ఎజెండాలో పెట్టకపోవడం, ఇక్కడ వచ్చి రూమ్లలో ఉంటూ హాస్టళ్లలో 4,500 5,000 మీ ఫీజు కడుతూ ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో అప్పు చేసి లేకుంటే ల్యాండ్ అమ్మి మరి పైసలు పంపిస్తే మేము కూర్చొని చదువుతున్నాం. ఎందుకు? మీరు ఇచ్చిన ఆ ఎజెండా వల్ల. సో ఆ ఎజెండాను మీరు ఫుల్ఫిల్ చేయనప్పుడు అది ఇవ్వడం ఎందుకు? నేను అదే చెప్తున్నాను మేడం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఎజెండా ఏదైతుందో 2 లక్షల ఉద్యోగాలు అన్నారుగా, కనీసం మీరు 50% కూడా రీచ్ అవుతారా లేరా? మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ మీద ఖచ్చితంగా రాకపోవచ్చు అని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అనే మనకు ఒక పథకం ఉంది కదా సార్, దానికి మీరు అప్లై చేశారా? చేశాను మేడం. ఓకే, అది వస్తుంది అంటారా? వస్తుంది కానీ డిలే అవుతుంది అనిపిస్తుంది మేడం. వస్తుంది కానీ డిలే అవుతుంది. అవును మేడం, మొన్న June 2 నాడు ఇస్తా అన్నాడు, బడ్జెట్ లేదని మళ్ళీ లాగ్ చేస్తాడు. వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది మేడం, ఖచ్చితంగా ఉంది.